వీళ్ళైతే అందరు వాకింగ్కి వెళ్ళారండి. నేను ఇదంతా ఊడ్చేసి ఇప్పుడే లోపలికి వచ్చేసా. ఏసీలో ఉన్నారు, ఏసీ తీసుకొని వస్తున్నారు. లైట్ అన్నయ్య, ఫస్ట్ ఇది బంద్ చేయి. హలో, యోధా వాళ్ళు ఇక్కడ ఎండలకి ఉండలేకపోతున్నారని చెప్పేసి ఇవాళ వాళ్ళ డాడీ వీళ్ళకి సర్ప్రైజ్గా ఏసీ గిఫ్ట్ ఇచ్చారనమాట. వాకింగ్కి వెళ్ళి మా అక్క ఉమా వీళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ కూల్ కాళ్ళు కడుక్కొచ్చుకో. వదిలేదు అసలు ఇప్పుడు అంతేలే వదినా నువ్వు. ఇప్పుడే వచ్చింది పాప అక్క. అంటే ఏసీ వచ్చాక వద్దాం ఏడు కుడుతుంది ఇంతకన్నా అడిగితే రాలేదు, కుదరలేదా? మా వదినండి చాలా బంగారం, చాలా మంచి వదిన అనమాట మా వదిన గారు. చాలా హార్డ్ వర్క్ చేసుకుని పైకి వచ్చింది అనమాట. సుజాత చాలా ఇష్టం, చాలా గౌరవం, రెస్పెక్ట్ బాగా. భోజనం చేయండి, ఫస్ట్ అన్నం తినలేదంట పెట్టే అక్కకి. వెంకట దిల్లే మీతో పాటు మనకి స్టేబుల్గా సరే కూర్చోదంట, కాబట్టి స్టాండ్ వేయాలి. సడన్గా ఖమ్మంలో ఎక్కడ తీసుకున్నాము? మిత్సుబిషి జూమ్ అప్లియన్స్, జూమ్ అప్లియన్స్ మనకి గట్టే సెంటర్లో టీఆర్ఎస్ వాళ్ళు ఆఫ్ చేశారు. ఫ్యాన్ కావాలి, వేసుకోవచ్చుగా ఫ్యాన్. ఉంచొచ్చుగా పర్లేదు. మంచిదా
కేబుల్ స్క్రూస్ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు? చాలా వెళ్ళమ్మా. వీళ్ళేమో ఇప్పుడు నేను ఆల్ మిక్సర్ తెస్తే తింటున్నారు. మరి ఇంకో ప్యాకెట్ నీకు ఉంచాను ఇక్కడ, వద్దన్నావుగా నువ్వు. సో ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఏమేమి వంటలు చేస్తున్నారు వదినలు? వదిన ఏం చేస్తున్నావు? వదిన దొరికినట్టు కొత్త వంట. వంకాయ టమాటా చిక్కుడుకాయ ములక్కాయ కలగలుపులో కూర చేసినావా? మొత్తానికి సంక్రాంతి చేసావు ఇంట్లో. నైస్. ఏంటండి నాకైతే నోరు వంకాయ తెలుసా? ఎప్పుడు మీరు అందరూ అలా కలిసిమెలిసి ఉండాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరం కాబట్టి కొత్త ఇల్లు కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండాలని అన్ని రకాల కూరగాయలు ఇచ్చేసింది. అంటే తనకు మనస్తత్వం ఉంటదిగా, అలా కాకుండా అన్ని కలిపి అందరు మనస్తత్వం కలుపుకొని ఒకలాగా ఉండాలి. ఈ వదిన ఇప్పుడు కొత్తిమీర వెరైటీ చేస్తుందేమో, చిన్న వదిన ఏమో చేస్తామేమో. వచ్చిన దగ్గర నుంచి అసలు ఒక్క పని లేదు దీనికైతే. అసలు ఒకసారి చూడు, ఏ లూడో ఆడుకుంటాం, ఇంత భయం లేదు మా నీకైతే అసలు. ఏసీ ఫిట్ చేస్తున్నారు. ఫోన్ వస్తుందిరా. అన్న ఇంకోటి కావాలా? ఉంది దీవెన, ఇంకోటి కావాలంటే ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నావు? సాంబార్లో మునక్కాయలు కూరలా చేస్తున్నా. ఇది ఇలా మిక్స్ చేసినా టమాటాలు వేసుకోవచ్చు కానీ కూర మొత్తానికి వెరైటీగా అంటే నువ్వు వెజ్ తింటున్నావు కాబట్టి ఈరోజు ఇన్ని వెరైటీలు చేసుకుంటున్నావా? అందరికీ చేశా. ఏంటి వదిన మళ్ళీ చెప్పు. అందరు ఇష్టంగా ఏ తింటారు. మా వదిన వెజ్ తింటుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఎన్ని వెరైటీలు చేస్తున్నాం అనుకుంటా. కాదు, వాళ్ళందరి కోసం. సో మా వదిన సూపర్ చేస్తారు. మా వదినతో త్వరలో మళ్ళీ నేను ఛానల్ వీడియోలు స్టార్ట్ చేపిస్తాను. ఎడిటింగ్ కుదరట్లేదు చేయడానికి ఎవరికి. సో నాకు నాని రిక్వెస్ట్ చేసుకుంటే షేర్ చేయమని, నాని కొంచెం మా వదిన వీడియోలు షేర్ చేయాలి. మా వదిన చేస్తుంది ఒకట ఫస్ట్ చేస్తుందండి వంటలు, దుమ్ము లేపుద్ది. ఇక్కడ మావిడండి, ఖమ్మంలో మావిడ. ఖమ్మంలో మావిడ చూస్తారు. అక్కడ ఎండకి ఇక్కడికి ఉండలేకపోతున్నానండి, అందుకే ఏసీ పెట్టించుకున్నాం. ఫస్ట్ ఇంటికి ఎవరైనా అని చేయించుకున్నాం, రాగానే ఫస్ట్ ఏసీ చేయించుకున్నాం. అంటే హైదరాబాద్ వెదర్కి ఇక్కడ వెదర్కి కొంచెం వేడి ఎక్కువ ఉంటాం. మా వదిన నేర్చుకున్నాం. చూడొద్దు, ఫస్ట్ టైం వేస్తారు. గుర్తుందా నీకు? ఊరిపోతున్నది అసలు. బాగా చేస్తుంది మా అక్క కూరలు పచ్చళ్ళు అన్ని. తిరిగిపోతాయి అసలు. ఇంట్రెస్ట్. నేను మా వదిలైతే తినంటూ లేదు, ఎవరు తినేటోళ్ళు అలా ఉండేవాళ్ళం. టేస్ట్ చేయడమేనా? ఓకే. అరే మా అన్నయ్య వెజ్ తింటుండన్న కారణంతో మా వదిన ఎన్ని వెజ్ వెరైటీలు చేసిందంటే, ఒక్క ఐస్ క్రీమ్ వాడు తెచ్చి ఇచ్చినందుకు, ఒక్క ఐస్ క్రీమ్ కోసం అన్ని కూరలు చేసి పెట్టి కరిగిపోయిందంట. అంతేగా పట్టినమ్మ. ఇంకో చట్నీ. ఏం చట్నీ? ఓకే. అందించాక అయిపోయాక
మొత్తం నుంచి మామూలు పని కాదు. చిన్నగా వస్తుంది మమ్మీ వాళ్ళకి ఇచ్చేపు అది ఇచ్చేసారు. అమ్మా పొద్దున చికెన్ కర్రీ పిలిచిన కదా, సో వాళ్ళు తినగా పిలుద్దామని ఆపేసి. ఎన్ని స్టార్స్ మరి ఇల్లంతా గందరగోళం.